వెల్కమ్ టు టి9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ. స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ. రైతులు చనిపోయినా పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పద్మా దేవేందర్ రెడ్డి. దౌలతాబాద్ లో పచ్చి రొట్టె ఎరువుల పంపిణీ ప్రారంభం. కరీంనగర్ లో ప్రతిభకు పట్టాభిషేకం. చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో నిలిచిపోయిన సేవలు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం. ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో చిరుతల రామాయణం. కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఒక్కరోజు బంద్. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆగింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి భార్య భువనేశ్వరితో ఆయన చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది. ఎటు చూసినా కాన్వాయ్ సైరన్లు, చుట్టూ ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ భద్రతా సిబ్బంది హడావుడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అంటే సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆగింది. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి భార్య భువనేశ్వరితో కలిసి ఆయన చేసిన ఒక సాదాసీదా పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. కుప్పం పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు దంపతులు తాము ప్రయాణిస్తున్న మార్గంలో రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముతున్న ఒక సామాన్య వ్యాపారి వారి కంటపడ్డాడు. కండువా కప్పుకొని చెమటలు చిందిస్తూ ముంజలు కొడుతున్న ఆ వృద్ధుడిని చూడగానే సీఎం మనసు చెలించింది. అంతే, వెంటనే కాన్వాయ్ను ఆపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రి కారు దిగి తన వైపు వస్తుండడం చూసి ఆ వ్యాపారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి నేరుగా ఆ బండి వద్దకు వెళ్లారు. బాగున్నావా, ముంజలు బాగున్నాయా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించి తాజా తాటి ముంజలను కోయించుకొని అక్కడికక్కడే రుచి చూశారు. ఆ తాటి ముంజలను తింటున్నప్పుడు చంద్రబాబు ముఖంలో ఒక సీఎం స్థాయి గాంభీర్యం లేదు. కేవలం ఒక సామాన్య పల్లెటూరి బిడ్డ సంతోషం మాత్రమే కనిపించింది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన మురిసిపోయారు. నారావారి పల్లెలో గడిపిన తన బాల్యాన్ని, ఆ రోజుల్లో స్నేహితులతో కలిసి తాటు ముంజలు తిన్న క్షణాలను ఆయన భువనేశ్వరితో పంచుకున్నారు. ముంజలు అమ్ముతున్న వ్యక్తితో కాసేపు ముచ్చటించి వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం దంపతులు తన బండి వద్ద ఆగి ముంజలు తినడమే కాకుండా తనతో మాట్లాడడంతో ఆ పేద వ్యాపారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అత్యంత బిజీగా ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాధారణ ప్రజల్లో ఒకరిగా మరీ రోడ్డు పక్కన ముంజలు తిన్న ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే. సొంత ఊరి మట్టి వాసన, చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా ఒకటే అంటూ నెటిజన్లు ఈ అరుదైన దృశ్యాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్న సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలో పలు చోట్ల వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ చిత్రపటానికి వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడానికి వారు చేసిన కృషి మరవలేనిదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందంటే అది ఈ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన టెక్నాలజీ వల్లే అని, యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువతను ప్రోత్సహించారన్నారు. మనం కంప్యూటర్, సెల్ ఫోన్ మరియు ఇప్పుడు వచ్చిన ఏఐ లాంటి టెక్నాలజీని వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి వల్లే అని
ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉంది అంటే ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక నిర్ణయాలే. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని కోరారు. 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు సుడా చైర్మన్ గారు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ సెల్ చైర్మన్ మోహన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి ఆలోచన, వారి యొక్క విజన్ నేడు ఏదైతే మనం అనుభవిస్తున్నటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, ఐటీ రంగం కానీ, వారు తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడే స్థాయికి ఎదిగింది. అదేవిధంగా యువతకు ఓటు హక్కు కల్పించే దాంట్లో కూడా 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన ఆలోచనతోనే ముందుకు తీసుకుపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు భారతదేశంలో మనం వాడే సెల్ కానీ, ఈరోజు ఏఐ కూడా వచ్చింది, కంప్యూటర్ల యుగాన్ని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి ఆలోచనతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా ఎదగడానికి కారకులైనాము. వారిని ఈరోజు స్మరించుకుంటూ వారు చేసినటువంటి కార్యక్రమాలు నేటి యువతకు తెలియజేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధంగా ముందుకు తీసుకుపోతుందని సందర్భంగా తెలియజేస్తుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు మిగతా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి అనేక కార్యక్రమాలు ఆనాడు యువతకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, ఓటు హక్కు కల్పించడంతో పాటు సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి మరి ఈ దేశాన్ని అగ్రగామిలో నిలపడానికి వారు చేసినటువంటి కృషి మరవలేనిది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధమై ముందుకెళ్తామని, మరి వారు చూపినటువంటి బాటలో తప్పకుండా నడుస్తూ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు చేసినటువంటి సేవలు ఇతర ఏ ప్రధాని మరి కాంగ్రెస్ ప్రధానుల్లో అగ్రగామిగా ఆనాడు రాజీవ్ గాంధీ కావచ్చు, దాని తర్వాత మన్మోహన్ సింగ్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ప్రధానులు ఈ దేశం కోసం, ఈ దేశ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈనాడు విభజించి పాలించేటువంటి ఈ కులాల మతాల మీద పాలించేటువంటి పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఆ రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కంకణబద్ధమై ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ తప్పకుండా వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా, వారి వర్ధంతి సందర్భంగా మరి ప్రతినప్పుని తెలియజేస్తా ఉన్నాం. వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. వర్ధంతిని పురస్కరించుకొని మన భారత రత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వృద్ధాశ్రమంలో బ్రెడ్, పండ్లు, బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని సోదరులు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేయడం జరిగింది. కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు వారి యొక్క ప్రోటీన్స్ అభివృద్ధి చెందే విధంగా ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు భారతదేశం ఇంత అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో చెందిందంటే ఆనాటి రాజీవ్ గాంధీ గారి కళలు ఈరోజు నెరవేరుస్తున్నాయి. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొస్తూ ఇవాళ కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది కీర్తి శ్రేష్ఠులు రాజీవ్ గాంధీ గారు. వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు, యువతకు ఓటు హక్కు కల్పించే కార్యక్రమం, 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సిస్టమ్ 33% మహిళలకు ఇచ్చిన ఆనాటి ఆయన ఆలోచన విధానం ఇవాళ 50% పెరిగింది. రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఈ దేశం యువ దేశంగా ముందుకు తీసుకుపోవాలని, భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామిగా తీసుకురావడానికి వారు చేసిన కృషి. ఈనాడు యువత ఈ రకంగా ముందుకు పోతుందంటే వారి యొక్క ఆలోచన విధానం, వారితో పాటు వారు తీసుకొచ్చిన సంస్కరణలను ఇంప్లిమెంట్ చేసినటువంటి
ప్రధానులలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ రకంగా దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దశలో వారిని స్మరించుకుంటూ ఈనాటి యువతకు నేను ఒక్కటే సూచన చేస్తున్నా. రాజీవ్ గాంధీ గారి గురించి ఒక్కసారి మీరు ఆన్లైన్లో చూడండి, గూగుల్లో కొట్టి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది. మీరు కూడా రాజీవ్ గాంధీ యొక్క బాటలో నడవాలని యావత్ కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తలం కూడా వారి యొక్క బాటలో నడుస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగ్యస్వామి ఉండవని తెలియజేసుకుంటూ మరొక్కసారి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ నందు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ చేసిన ఆకుల నరసన్న. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ నందు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశం కోసం త్యాగం చేసిన ఏకైక కుటుంబం స్వర్గీయ రాజీవ్ గాంధీ కుటుంబం అన్నారు. ఆ కుటుంబం సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో పనిచేసే రైతులకి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు మీసాల శంకర్, రుద్ర, రాము మాలోతు, మాలతి, పంచాల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ వ్యవసాయ శాఖ మార్కెట్లో క్రీస్తు శేషులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ వారి చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. అదేవిధంగా మా కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిశాల రాజేందర్రావు గారి ఆదేశాల మేరకు ఈ భారతదేశ చరిత్రలోనే ఈ కార్యక్రమాలు చేయడము, తర్వాత అందులో భాగంగా కరీంనగర్లో అందులో భాగంగానే ఇవాళ వ్యవసాయ మార్కెట్లో ఇవాళ పూలమాలలు వేసి వారి చిత్రపటానికి ఈరోజు వర్ధంతి చేయడం జరుగుతుంది. ఈ భారతదేశంలోనే యువతకు కొత్తగా ఈ టెక్నాలజీని పట్టుకొచ్చిన ఘనత వారిదే ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మహిళలకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కలిగించిన గొప్ప మహనీయుడు ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారని చెప్పక తప్పదు. అందుకొరకే అదే కాకుండా ఈ దేశంలో ఈ ప్రజల కోసము ప్రాణత్యాగం చేసిన కుటుంబము ఎవరిదైనా ఉన్నదంటే వారు తల్లిగారు ఇందిరాగాంధీ కావచ్చు. వారు కూడా ఈ దేశం కోసము ఈ ప్రజల కోసము ప్రాణత్యాగం చేసిన వ్యక్తులుగా చిరకాలం నిలిచిపోతారు. కాబట్టి ఈరోజు వారిని స్మరించుకుంటూ వారి వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న రైతులందరికీ, మహిళా సోదరులందరికీ మేమందరము, మా పాలకవర్గం అందరం కూడా కలిసి వ్యవసాయ శాఖ మార్కెట్ డైరెక్టర్లము సీనన్న గారు, అదేవిధంగా శంకరన్న గారు, రామన్న గారు, ఇంకా మిగతా డైరెక్టర్లు అందరం కూడా కలిసి ఇక్కడ ఈ రైతులకు ఇంత ఎండలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీరి వర్ధంతిని పురస్కరించుకొని చల్ల పాకెట్లు వారందరికీ పంచడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రైతులు చచ్చిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన రైతు రాజయ్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. వడ్లు కొనుగోలు చేసి సమయానికి మిల్లులకు తరలించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. లారీలు సమయానికి రాకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోతుందని, అధికారులు సరైన సమన్వయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించి ఉంటే రాజయ్య ప్రాణాలు నిలిచేవన్నారు. ధాన్యం డబ్బులు వస్తే రైతు అప్పులు తీర్చుకునేవాడని, రాజయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చనిపోయిన రాజయ్య నిన్న సాయంత్రం 5 గంటలకు అట్లా ఆయన మనస్తాపం చెంది వడ్లు పోతలేవు, అప్పులోళ్ళు ఇంటి చుట్టూ తిరిగిపోతుండ్రు, అప్పులు కట్టాలి, మిత్తిలు కట్టాలి, కష్టమవుతుంది, ఇంకా వడ్లు పోకపోయి నాది 70వ సీరియల్ నెంబరు, ఇంకా 30 నడుస్తుంది, నా బతికేంది, పైసలు ఎప్పుడు వస్తాయనే మనస్తాపంతో ఆయన మరి బెంబేలు పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ లారీ అయితే ఇది వరకు 5-6 రోజుల నుండి అంబాజీపేటకి అయితే రాలేదు ఇక్కడ. కానీ ఈరోజు రాజయ్య మరి సూసైడ్ చేసుకున్నాడు, ఆయనకు అప్పుల బాధ అయింది, ఆయనకు వడ్లు పోలేదు అనే బాధ కొద్ది చనిపోయిన ప్రెస్లో వచ్చింది, చాలా చోట్ల కూడా చాలా పత్రికలలో వచ్చింది. దాన్ని చూసి మరి అధికారులు ఉఠావుటిన బయలుదేరి, పోలీసు వాళ్ళు ఉఠావుటిన వచ్చి, అందరు ఉఠావుటిన వచ్చి లారీ పంపించి ఇప్పుడు వడ్లు పెడుతుంది. ఇవి రాజయ్యే, చనిపోయిన రాజయ్య వడ్లే. అదే ముందుగా పెట్టుంటే రాజయ్య బతుకు కదా. ఇవాళ ఈ వడ్లు కనుక పోతే, ఈ వడ్లు కనుక లారెక్కిస్తే, ఇదివరకే లారెక్కిస్తే పైసలు పడితే ఇవాళ రాజయ్య బతుకునా బతకపోనా? వాళ్ళ రాజయ్య చూడు, రాజయ్య బతుకు కదా. ఆ వచ్చిన పైసలతో ఇంత ఏదైనా కట్టుకుంటుండే కదా, అప్పు కట్టుకుంటుండే కదా, ఇంత ఏదైనా జరుగు కదా. మరి ఇప్పుడు ఇవాళ వడ్లు పోకపోవడానికి కారణం గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ చేసడం వల్ల ఇంత ఇబ్బంది వస్తుంది. అంటే చివరికి ఆగమాగమైన రైతు కంటతడి పెట్టిండు, ధర్నాలు చేసిండు. లాస్ట్ దౌలతాబాద్ మండల కేంద్రంలో రైతులకు ఉపయోగపడే పచ్చి రొట్టె ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. దౌలతాబాద్ కేంద్రంలోని ఆగ్రోస్ 1లో పచ్చి రొట్టె ఎరువైన జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి మాట్లాడుతూ రైతులకు పచ్చి రొట్టె జనుము విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు 50% సబ్సిడీతో జనుము విత్తనాలను అందజేస్తోందని వెల్లడించారు. ఒక్కో బస్తా 40 కిలోల బరువుతో ఉండగా ధర ₹3,110గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రైతులు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రులు తీసుకొని రావాలని, సబ్సిడీ ద్వారా విత్తనాలు అందజేస్తామని తెలియజేశారు. పచ్చి రొట్టె ఎరువుల వినియోగం వల్ల నేల సారం పెరగడమే కాకుండా భూమిలో తేమ నిల్వ ఉండటానికి, సాగు ఖర్చులు తగ్గించడానికి దోహదపడుతుందని వివరించారు. దీంతో పంటలకు అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ, ఏవో సాయి కిరణ్, ఏఈఓ సంతోష్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతుల కొరకు పచ్చిరొట్ట విత్తనాలైన జనుము మరియు జీలుగు అవసరం ఉందని ఉన్నతాధికారులకు మనం నిర్ణయించడం జరిగింది. మనకు ప్రస్తుతం 150 బ్యాగుల జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. శనివారం జీలుగు విత్తనాలు కూడా వస్తాయి. వీటి రైతులు సద్వినియోగం చేసుకోవాలని, అంటే ఇంకొక అలాట్మెంట్ కూడా వస్తుంది, అది కూడా పంపిణీ చేస్తుంది. రైతులకు సప్లై చేస్తుంది. మంచి శుభపరిణామం. మరి అందరి రైతులకు రేపటి నుంచి అందరికి తెలిసిపోతుంది కనుక ఇంకా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఇంకా జీలుకు కానీ, ఇంకా జనుము కానీ ఇప్పుడు వచ్చే సంచులు సరిపోవు, ఇంకా అదనంగా తెప్పించి రైతులందరికీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. రైతులకు అందుబాటులోకి మన అగ్రోస్ ద్వారా, దౌలతాబాద్ అగ్రోస్ ద్వారా జనుము అండ్ అట్లనే జీలుగు విత్తనాలు తీసుకురావడానికి కృషి చేసిన మండల అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అధిక దిగుబడులు పొందే విధంగా కృషి చేసుకోవాలని, నాణ్యమైన ఎరువులు వాడి భూసారాన్ని తగ్గించుకోవాలని రైతులకు వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో మండల స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ ఆత్మారావు మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మోటివేషనల్ స్పీకర్ల ఉపన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. జిల్లాల వారీగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో సర్టిఫికేట్స్, మెడల్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఉట్కూరి, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్, ఐసీఐ నేషనల్ కమిటీ సభ్యులు కె మాధవి తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో నిలిచిపోయిన సేవలు. గోల్డ్ లోన్ బాధితులు తమ గోల్డ్ను తమకు అందజేయాలని నిరసన చేపట్టారు. చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో నిలిచిపోయిన సేవలు. గోల్డ్ లోన్ బాధితులు తమ గోల్డ్ తమకు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. గత 9 నెలల నుండి ఇప్పటి వరకు తమ గోల్డ్ తమకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు వింత సమాధానాలు చెప్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు నోటీసులు పంపించడం పట్ల తీవ్ర మనస్తాపం చెందిన గోల్డ్ లోన్ బాధితులు ఎస్బీఐ 2 బ్రాంచ్ ముట్టడి చేసి బ్యాంకు సేవలు నిలిపివేసిన బాధితులు పాకిస్తాన్ ఏజెంట్ పబ్లిక్ మిస్లీడ్ చేయడానికి దొంగతనం జరిగింది. మేనేజర్ వేయండి మీకు ఇక్కడికి రావడానికి ఇంకా ధైర్యం ఎందుకున్నది మరి? అలా మీకు పర్సెంటేజ్ ఇస్తాను. సమస్య జరిగింది, ప్రాబ్లం ఉన్నది, సాల్వ్ చేస్తారు. మీరు వచ్చిందంటే మీకు పర్సెంటేజ్ ఇస్తారా? ఎక్స్ట్రా జీతం ఇస్తారా? మీకు ఎందుకు సఫర్ కావాల్సిన పని ఉంది? మీరు ఒక ఆఫీసరు, మీరు ఎక్కడైనా మేనేజర్ కదా. మీరు ఎక్కడైనా కాదు, నేను సాల్వ్ చేస్తాను, ఏం రాలేదు. మీరు అనవసరంగా ఊహించుకోకండి. ఏమంటున్నా లెటర్ మీకు అది నచ్చకపోతే నచ్చలేదని రాసి ఇవ్వండి. మీరు చేశారు, ఒక్క నిమిషం సార్, మీరు చేశారు అకాడమిక్ కింద కార్డు తీసుకున్నారు. మీరు సింపుల్ ఏంటంటే లెటర్ రిసీవ్డ్ అని చెప్పేసి మీకు వచ్చింది. అక్కడ డాక్యుమెంట్స్ మాకు రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. మీకు ఏంటంటే సింపుల్ మీరు లెటర్ పంపించాం, మాకు ఏ రెస్పాన్స్ రాలేదు అంటే సింపుల్ గా మీరు అకాడమిక్ అన్నిటికీ నేను పోస్ట్ ఆఫీస్ లో నేను సైన్ పెట్టా కదండి. నేను ఎట్లా మీకు రిటర్న్ ఇస్తాను? మాకు సంబంధం లేదు. మీరు
క్రమశిక్షణ అని ఉంటుంది, లేకపోతే లాభం అని ఉంటుంది. రావడానికి కారణం ఏంటి ఇక్కడికి? సమస్య సాల్వ్ చేద్దామని వచ్చినావా? అంటే నువ్వు పేరెంట్స్ భయపడతారు, ఎన్ని రోజులు భయపడతారు? ఎందుకు వచ్చిండు? రావద్దు. నేను అక్కడికి పోను, నాకు అక్కడ దొంగతనం జరిగింది, నాకు సమస్య అవుతుంది, నేను అక్కడికి పోను. ఎందుకు వచ్చిండు? నాకు పైసలు ఇవ్వండి, నాకు కమిషన్ ఎక్కువ, జీతం ఎక్కువ. టీయూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కనిలో టీయూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం నిర్వహించారు. టీయూవీ సమావేశం గోదావరి కని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతి తిరుపతి ఆధ్వర్యంలో చేపట్టారు. టీయూవీ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారుల ఆశలు ఆశయాలు నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉద్యమకారులకు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం వేసిన కమిటీలోని 2 ముఖ్య వ్యక్తులు తెలంగాణ ఉద్యమకారులు ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఉద్యమకారుడు కోదండరాం సార్ను కలిసి అన్ని విషయాలను చర్చించడం జరిగిందన్నారు. వారితో మా రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ నేను కులంకషంగా చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర పర్యటనలు చేస్తామని, నిజమైన ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పారు. జైలు కేసులైనా ఎఫ్ఐఆర్ కేసులైనా జైలు శిక్ష అనుభవించిన వారితో పాటు ఎఫ్ఐఆర్ కేసులైన వారిని మరియు 1969 ఉద్యమకారులను మరియు 2001 నుండి 2014 వరకు నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్న వారి ఫోటోస్ మరియు పేపర్ కటింగ్స్ ఉంటాయో వారిని కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. మందనిలోని ఎల్లమ్మ దేవాలయంలో చిరుతల రామాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంతనిలో ఎల్లమ్మ గుడి దేవాలయ ప్రాంగణంలో చిరుతల రామాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు రాముల వారి వేషాన్ని వేసి హనుమంతుల వారి వేషాన్ని వేసి మన హిందుత్వాన్ని చాటి చెప్పారు. రామనామమే శ్రీరామ రక్ష అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగించారు. కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులను స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు నిర్వహించిన దేశవ్యాప్త బంద్లో కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు స్థానిక కెమిస్ట్ భవనంలో జిల్లా కెమిస్టులు సమావేశమై బంద్కు సంఘీభావం ప్రకటించారు. అనంతరం కెమిస్ట్ భవన్ నుండి సభ్యులందరూ కలిసి జిల్లాలో ఎక్కడైనా షాపులు తెరిచి ఉన్నచో వారిని ప్రత్యక్షంగా కలిసి బంద్కు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న సుమారు 1250 మెడికల్ షాపులలో అధిక శాతం షాపులు బంద్లో పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. అయితే ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అపోలో రీచ్ హాస్పిటల్లోని అపోలో ఫార్మసీ, ప్రభుత్వ ఆసుపత్రుల ఫార్మసీలు మరియు కొంతమంది హాస్పిటల్ ఫార్మసీలను అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.